హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గౌతమ్ని విడిపించడానికి యామినిని తీసుకొని అతిథి పోలీస్ స్టేషన్కి వస్తుంది. గౌతమ్ని రిలీజ్ చేయగానే గౌతమ్ అతిథి చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతూ సారీ అతిథి అని అంటూ మనస్ఫూర్తిగా అతిథికి సారీ చెప్తుంటాడు గౌతమ్. అప్పుడు అతిథి గౌతమ్ ఫేస్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా, అసలు ఏం జరిగిందో చెప్పరా అని ప్రేమగా అతిథి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ అది ఆ రోజు అని గౌతమ్ ఏదో వివరించడానికి ట్రై చేస్తూ ఉండగా, మామయ్య అంటూ అప్పుడే బుజ్జి స్టేషన్లోకి వచ్చి గౌతమ్ని అసలు నిజం చెప్పకుండా ఆపేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందిరా అని బుజ్జిని గౌతమ్ అడుగుతూ ఉండగా, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావని, నిన్ను అరెస్ట్ చేశారని తనని బయటికి గెంటేశారు మామయ్య అని అనగానే బుజ్జి ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఎవరిని అని మళ్ళీ అడగ్గా, అహల్య అత్తని జేజీ బయటికి గెంటేసింది అని చెప్పేస్తాడు బుజ్జి. పక్కనే ఉన్న సుభద్ర అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. దాంతో టెన్షన్లో పడిపోతాడు గౌతమ్. అహల్యని గెంటేశారా అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న అతిథి యామిని కూడా షాక్ అవుతారు. మరోవైపు స్తంభానికి గుద్దుకొని కార్ డోర్ ఓపెన్ అయ్యి చావు బ్రతుకుల మధ్యలో ఉంటాడు గౌతమ్ తండ్రి. ఆ కారు చుట్టూ జనాలు గుమికూడుతారు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న అహల్య జనాలను చూసి ఎవరా అని అనుకుంటూ కార్ దగ్గరికి వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్న గౌతమ్ తండ్రిని అహల్య చూస్తుంది. షాక్ అవుతుంది అహల్య. గౌతమ్ తండ్రిని అహల్య ఎలా కాపాడగలదు? గౌతమ్ అతిథికి అసలు విజయం ఇంద్ర మరణ వార్త గురించి చెప్తాడా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.